కమ్బ్యాక్ ట్రై చేస్తున్న ఆర్ఎక్స్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ మళ్ళీ ఫామ్ లోకి వస్తుందా? అనసూయ హవా కొనసాగుతోంది. వెండి తెరపై నాగబంధంతో మరో హిట్ కు సిద్ధం. కల్కితో రీ ఎంట్రీ ఇచ్చిన లెజెండరీ నటి శోభన 40 ఏళ్ల సినీ ప్రయాణం ఒక చరిత్రే. సూపర్ హిట్ ఇచ్చిన ఛాన్స్ రాలేదంటే ఐశ్వర్య రాజేష్ పరిస్థితి నిజంగా షాకింగ్. తనకి పరిచయం చేసిన హీరోయిన్ కి భర్తగా అమీర్ ఖాన్ కొత్త సినిమా హాట్ టాపిక్. నల్లగా ఉన్నానని మాంత్రికురాయిలా నవ్వుతామని జెమీ లివర్ భావోద్వేగం కలేశం. ఫెయిల్యూర్స్ కి మానసికంగా రెడీ అయిపోవాలి. పూజా హెగ్డే కొత్త వేదాంతం. ధనుష్ నాగార్జున కుబేర రన్ టైమ్ సర్ప్రైజ్. శేఖర్ కమల కొత్త స్ట్రాటజీ ఇదేనా? తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా చేసిన చిత్రం RX100 ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్పుత్ ఆ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలకు అంత స్థాయి విజయాలు మాత్రం రాలేదు. మధ్యలో పదుల సంఖ్యలో చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. 2 సంవత్సరాల క్రితం మళ్ళీ అజయ్ భూపతితో కలిసి చేసిన మంగళవారం సినిమాతో పాయల్ తన నటనా నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. అయితే ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ మళ్ళీ వేగం పెడుతోందని భావించినా అంతగా సాధ్యపడలేదు. RX100 తరహా కథలను తిరిగి ఆమెకు ఇచ్చినప్పుడు వాటిని తక్కువ చేసి కాదనడంతో ఆమెకు కొత్తగా ప్రయోగాలకే ఆసక్తి ఉన్నట్టు కనిపించింది. ప్రస్తుతం పాయల్ తెలుగులో ఆది సాయి కుమార్ సరసన కిరాతక సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళంలో గోల్మాల్ చిత్రాన్ని పూర్తి చేసి ఇప్పుడు ఏంజెల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. గ్లామర్తో పాటు నటనలోనూ పట్టు చూపించగలిగిన పాయల్ను మేకర్స్ ఇంకా సరిగ్గా వాడుకోవడం లేదన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. గ్లామర్ సైడ్ ఓకే అయినా పాయల్ మంచి కథలు ఎంచుకుంటే మళ్ళీ మంచి సక్సెస్ ట్రాక్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో ఓ గుర్తింపు తెచ్చుకున్న పాయల్కు సరియైన స్క్రిప్ట్ లభిస్తే ఆమె మరోసారి తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకోవడం ఖాయం. పాయల్ ఫ్యాన్స్ మాత్రం ఆమె రాబోయే చిత్రాలతో గట్టి కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు. తెలుగు బుల్లితెర గ్లామర్ పరంపరలో ముందు వరుసలో నిలిచిన పేరు అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షోతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అనసూయ మజా మాటలతోనే కాక గ్లామర్ యాటిట్యూడ్తోనూ యూత్ను ఊపేసింది. టీవీలో స్టార్ అయ్యాక వెండి తెరపై అడుగుపెట్టి అక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం సాధారణం కాదు. కానీ అనసూయ ఆ పనిని బాగా చేసింది. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయినిగా ఆమెకు వచ్చిన ప్రశంసలు స్పెషల్. ఈ 2 పాత్రల తర్వాత ఆమె సినిమాలో వైవిధ్యమైన పాత్రల వైపు మొగ్గు చూపింది. ఇటీవల విమానం సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెదకాపులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సింబా వంటి చిత్రాల్లోనూ తనదైన స్టైల్ చూపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అనసూయ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాన్ ఇండియా ప్రాజెక్ట్ నాగబంధం. యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అనసూయ పవర్ఫుల్ రోల్ చేయనుందని సమాచారం. ఇకపోతే అనసూయ ఇటీవల చీరకట్టులో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. 9 గజాల చీరలంటే ఇష్టం, కానీ బాత్రూమ్కి వెళ్తే మాత్రం నరకమే అని స్పష్టంగా చెప్పిన అనసూయ ఓపెనర్స్కి నెటిజన్లు ఫిదా అయ్యారు. కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది ఇలాంటి విషయాలు ధైర్యంగా చెప్పగలిగే సెలబ్రిటీలు అరుదు అని ప్రశంసిస్తున్నారు. టీవీ నుంచి సినిమాల వరకు
గ్లామర్ షోల నుంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల వరకు అనసూయ తన ప్రయాణాన్ని శక్తివంతంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం నాగబంధంతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో పాల్గొంటున్న అనసూయ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుందేమో చూడాలి. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ఏళ్లకు పైగా తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకున్న నటి శోభన మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ సినిమాలతో కలిపి 200కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ప్రతిభావంతురాలు తాజాగా కల్కి 2898 AD చిత్రంతో ప్రభాస్ సరసన రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ తన సత్తా చాటారు. శోభన చంద్రకుమార్ పిల్లై అంటే మనందరికీ స్క్రీన్ మీద శోభనగా సుపరిచితం. 1970 మార్చి 21న కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈ నటి 3 ఏళ్ల వయసులోనే గజ్జెలు కట్టింది. నాట్యమే మొదట, తర్వాత వచ్చాయి సినిమాలు. ట్రావెన్కోర్ సిస్టర్స్గా పేరొందిన రాగిణి, పద్మిని, లలితకు శోభన మేనకోడలు కావడం వల్ల కళాభిమానంలో పెరిగాయి. హేమమాలిని తల్లి జయ చక్రవర్తి తనలో ఉన్న నటనా ప్రతిభను గుర్తించి సినిమాలోకి తీసుకువచ్చారు. 1984లో మలయాళ చిత్రం ఏప్రిల్ 18తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన శోభన 1986లో విక్రమ్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు, రుద్రవీణ, మోహన్ బాబుతో రౌడీ గారి పెళ్ళం, అల్లుడు గారు, రజనీకాంత్తో దళపతి వంటి సినిమాల్లో నటించి అగ్రతారల సరసన మెరిశారు. తాజాగా కల్కి 2898 ADలో కీలక పాత్రలో నటించిన శోభన మళ్ళీ యూత్లోనూ సీనియర్ ఆడియన్స్లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు 15 ఏళ్ల విరామం తర్వాత మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్తో కలిసి నటించిన తుడారం సినిమా 236 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నటనా ప్రతిభతో పాటు శోభన భరతనాట్యంలోనూ అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. ఆమె నటించిన సినిమాలోని డ్యాన్స్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2020లో చెన్నైలో కలర్పన అనే నృత్య సంస్థ స్థాపించి నాట్య విద్యను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ 2006, పద్మభూషణ్ 2024 పురస్కారాలను అందజేసింది. ఇప్పటికే 55 ఏళ్ల వయసు దాటి ఉన్న శోభన ఇప్పటికీ సింగిల్గానే ఉన్నారు. పెళ్లికి సరియైన వ్యక్తి దొరకకపోవడం, తన అభిప్రాయాల్లో కొన్ని పెళ్లిళ్ళు నిలవకపోవడం వంటి అంశాలతో వివాహానికి దూరంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే 2011లో అనంత నారాయణి అనే బాలికను దత్తత తీసుకొని ఒంటరి తల్లిగా మారారు. శోభన లాంటి లెజెండరీ నటులు తిరిగి తెరపై కనిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. కల్కి తర్వాత ఆమె నటిస్తున్న కొత్త ప్రాజెక్టులపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఆమె సినిమాలే కాదు, ఆమె జీవన విధానం, అభిరుచులు, సామాజిక బాధ్యతలు కూడా ఈ తరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. టాలెంట్ ఉందని సినిమాలో అవకాశాలు వస్తాయనే హామీ లేదు. దానికి తోడు లక్ కూడా కలిసి రావాలి. తమిళ నటిగా మంచి పేరు సంపాదించిన ఐశ్వర్య రాజేష్ పరిస్థితి చూస్తే ఇదే నిజమని తెలుస్తోంది. ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే బ్లాక్ బస్టర్ సినిమాలో మంచి రోల్ చేసి హిట్ కొట్టిన ఐశ్వర్యకి అటుపై తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడం షాకింగ్గా మారింది. తెలుగు మూలాలున్న ఐశ్వర్య చెన్నైలోనే పుట్టి పెరిగింది. సినీ నేపథ్యం ఉన్నా కూడా అవకాశాల కోసం ఇతర స్టార్లాగే కష్టపడింది. తమిళ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించింది. తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యకు ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడం వల్ల రూట్ కాస్త నెమ్మదిగా సాగింది. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీలో ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. వెంకటేష్ సరసన ఆమె కనిపించిన క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఇక తెలుగులో స్థిరపడుతోందని అభిమానులు భావించారు.
కానీ ఆశ్చర్యకరంగా మరో ఛాన్స్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో 3 సినిమాల్లో బిజీగా ఉంది. వాటిలో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండగా మిగతా 2 సెట్స్ మీద ఉన్నాయి. అలాగే ఓ కెనడా ప్రాజెక్ట్లోనూ నటిస్తోంది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఇంకా పెద్దగా అవకాశం రావడం లేదు. అయితే తాజాగా ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తుందన్న టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార లీడ్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఐశ్వర్య సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టాక్ నిజమైతే ఐశ్వర్యకు మరొక గొప్ప ఛాన్స్ దక్కినట్టే. కోలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్లోనూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ నటి ఎప్పటికైనా మళ్ళీ ఓ గట్టి బ్రేక్ కొడుతుందనే నమ్మకం అభిమానుల్లో మాత్రం ఉంది. బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు సంపాదించిన అమీర్ ఖాన్ ఎప్పటికీ డిఫరెంట్ కథలతో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈసారి కారణం ఆయన నటన కన్నా కాసింత విరుద్ధమైన జంటగా తెరపై కనిపించబోతున్న సమీకరణమే. సితారా జమీన్ పర్ అనే సినిమా కోసం అమీర్ ఖాన్ తనకంటే దాదాపు 20 ఏళ్లు చిన్న వయసున్న హీరోయిన్ జెనీలియా డిసౌజా సరసన నటిస్తున్నారు. ప్రేక్షకుల దృష్టిలో ఇది అసాధారణమైన జంటగా కనబడుతోంది. ఎందుకంటే 2008లో జెనీలియాను తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ సరసన జానే తూ యా జానే నా సినిమాతో హిందీ తెరకు పరిచయం చేసిన వాడే అమీర్. ఇప్పుడు అదే నాయికకు భర్తగా నటిస్తుండడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన అమీర్ ఖాన్, అవును, ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది, కానీ అది చాలా కాలం క్రితం జరిగింది కదా అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. వయసు విషయంలో ఆయన ధైర్యంగా తెర వెనుక బదులిచ్చిన తీరుకు కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాను ఈ పాత్ర చేయడానికి హిందుకుంటున్నదేంటంటే ఇప్పుడేం లేదు, విఎఫ్ఎక్స్ ద్వారా 80 ఏళ్ల వాడిని 40ల వాడిలా చూపించవచ్చు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు అమీర్ ఖాన్. సితారా జమీన్ పర్ అనే టైటిల్ వినగానే అమీర్ గత హిట్ తారే జమీన్ పర్ గుర్తుకు వస్తోంది. కానీ ఇది వేరే కథ. ఈసారి డైరెక్టర్ ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో మానసిక వైకల్యం ఉన్న పిల్లల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అమీర్ పోషిస్తున్న పాత్ర కీలకంగా ఉండనుందని సమాచారం. ఇటీవలే తన 3వ భార్యను పబ్లిక్గా పరిచయం చేసిన అమీర్ వ్యక్తిగత జీవితాన్ని ఓ పక్క సాగిస్తూ నటనలోనూ రొమాంటిక్ పాత్రలోనూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. 60 ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా సినిమాలు చేస్తూ పాత్రల పరంగా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా నడుస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు జానీ లివర్ కూతురుగా పరిచయమైన జేమీ లివర్ తన జీవితం గురించి ఓ ఉద్వేగభరితమైన నిజాన్ని వెల్లడించింది. ప్రఖ్యాత తండ్రి పేరు ఉన్నా కూడా తన ముఖాకృతి, బరువు, చర్మరంగు కారణంగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, వ్యాఖ్యలు, మానసిక బాధలు తలుచుకుంటే చలించాల్సిందే. నన్ను చూసి నువ్వెంత నల్లగా ఉన్నావు అని, ఎంత వికారంగా ఉన్నావు అని ఎన్నోసార్లు వినాల్సి వచ్చిందని జేమీ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్ననాటి నుంచే బాడీ షేమింగ్, కలర్ షేమింగ్కు గురైన ఆమె లూజ్ డ్రెస్ వేసుకో అనేలా తల్లిదండ్రులే సూచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది. జేమీ లుక్స్పై వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు. నవ్వితే మాంత్రికురాల్లా కనిపిస్తావు అనే టాక్సిక్ కామెంట్లు వచ్చాయి. ఈ కారణంగా తనను అసహించుకునే స్థితికి వెళ్ళిపోయానని, అసలు ఇండస్ట్రీలో తనకు పని దొరకదని చెబుతూ కొందరు మరీ దురుసుగా ప్రవర్తించారని పేర్కొంది. తెల్లగా ఉంటేనే అవకాశాలు వస్తాయి అన్న మాటలు చీల్చి చింపేశాయంటూ చెప్పిన జెమీ తనపై చనిపోవు అనేదాకా కామెంట్లు చేసిన నెటిజన్లు దుయ్యబట్టింది. తండ్రి పేరు ఉన్నా కూడా తాను ఎదుర్కొన్న అసౌకర్యాల్ని పరిగణంలోకి తీసుకుంటే జేమీ జీవిత ప్రయాణం కేవలం ఫన్ మరియు ఫేమ్ కాదు. సోనాక్షి సిన్హా, సారా అలీ ఖాన్, ఖుషీ కపూర్ లాంటి స్టార్ కిడ్స్కే విమర్శలు వస్తుంటే
మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోండి అని చెప్పిన జేమీ ఓ సామాజిక అవగాహనకు మద్దతుగా నిలిచారు. ఇప్పటి డిజిటల్ యుగంలోనూ చర్మ రంగాన్ని ఆధారంగా తీసుకొని బూతులు వేయడం, అవకాశాలు ఇవ్వకుండా వంచడం, మనుషుల వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం ఎంత ఘోరమో జేమీ లివర్ కథ చెబుతోంది. నల్లగా ఉన్నవాళ్ళు అందరిలాగే ప్రతిభావంతులే అని గుర్తించే సమయం వచ్చిందని, భౌతిక అందం కంటే మానసిక ధైర్యమే పెద్ద అస్త్రమని ఆమె అంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా స్టార్గా వెలుగొందిన పూజా హెగ్డే ఇటీవల వరుస అపజయాలతో కెరియర్లో బ్రేక్ పడింది. అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె నుండి వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోవడంతో అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. ప్రభాస్, మహేష్ బాబు, విజయ్, అఖిల్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన పూజా హెగ్డే అదే ఊపులో బాలీవుడ్లోనూ భారీ ప్రాజెక్టులకు సాయం చేసింది. కానీ రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కార్ వారి పాట వంటి సినిమాలు ఫెయిల్ కావడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇంతవరకు వర్కౌట్ అవుతుందనుకున్న పాన్ ఇండియా ప్లాన్ ఒక్కసారిగా డిజాస్టర్ అయింది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న పూజ తమిళ నటుడు విజయ్ సరసన జననాయకన్, దేవా సినిమాతో మళ్ళీ స్క్రీన్ మీద కనిపించింది. అయితే ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవలి రెట్రో కాన్సెప్ట్తో చేసిన ఓ లేటెస్ట్ మూవీ ద్వారా చిన్న విజయం దక్కినా పెద్దగా బజ్ మాత్రం రాలేదు. తాజాగా మీడియాతో మాట్లాడిన పూజా హెగ్డే ఫెయిల్యూర్స్ గురించి చాలా మెచ్యూర్గా స్పందించారు. సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ వాళ్ళ కెరియర్లో వస్తాయి. వాటిని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనలో కొత్త దారులు తెరుచుకుంటాయి, ప్రేక్షకులకు కొత్తగా అట్రాక్ట్ చేసే మార్గాలు కనిపిస్తాయి అంటూ జీవితాన్ని తులనాత్మకంగా విశ్లేషించారు. ప్రస్తుతం పూజా హెగ్డే వద్ద 3-4 ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. విజయ్ హీరోగా నటిస్తున్న జననాయకన్ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్తో ఓ చిత్రం ఒప్పుకున్నారు. ఇక టాలీవుడ్లో మళ్ళీ క్రేజీ ఆఫర్లు రావాలంటే మాత్రం ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావాల్సిందే. కాన్సెప్ట్లకు దిక్చూచి అయిన శేఖర్ కమ్లా ఈసారి పూర్తిగా డిఫరెంట్ జానర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తున్న కుబేరా అనే పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రన్ టైం విషయమే ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో అర్జున్ రెడ్డి, యానిమల్, పుష్ప 2 వంటి భారీ సినిమాలు 3 గంటల రన్ టైంను సైతం జస్టిఫై చేయడంతో దర్శకులు ఇప్పుడు పెద్దగా కట్ చేసే దిశగా ముందుకు వెళ్ళడం లేదు. కానీ ఈ ట్రెండ్కు భిన్నంగా శేఖర్ కమ్లా తన కుబేరాకు రన్ టైంని 2 గంటల 50 నిమిషాలకే ఫిక్స్ చేయడం ఆసక్తికరం. ఇది విని ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ చిత్రం ఫస్ట్ కట్ రన్ టైం 3 గంటల 45 నిమిషాలుగా ఉందన్న వార్తలు ఫిలిం నగర్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఫైనల్ కట్ మాత్రం దాదాపు 55 నిమిషాల ట్రిమ్ చేసి క్రిస్ప్గా ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. కుబేరాలో ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున కోటీశ్వరుడిగా కనిపించనున్నారు. శేఖర్ కమ్లా గత సినిమాల కంటే ఎమోషన్స్, క్లాస్ టచ్ గుర్తొస్తోంది. ఈసారి కథలో మాస్ యాంగిల్ ఎక్కువగా ఉండబోతుందన్న టాక్. అయితే ఇంత పెద్ద కాంబినేషన్ పాన్ ఇండియా రిలీజ్ ఉన్నప్పటికీ ప్రచారంలో కొంత వెనుకబడి ఉంది. ఇంతవరకు 2 పాటల మ్యూజిక్ మాత్రమే బయటకి రావడం, దేవిశ్రీ ప్రసాద్ ఇంకా మిగిలిన 2 పాటలపై క్లారిటీ ఇవ్వకపోవడం సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. జూన్ 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మరింత బలమైన ప్రమోషన్ అవసరం ఉంది అనేది అభిమానుల అభిప్రాయం. నాగార్జున మార్కెట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగిన పాన్ ఇండియా స్థాయిలో కుబేరా నిలదొక్కుకోవాలంటే స్ట్రాంగ్ పబ్లిసిటీ ప్లస్ కంటెంట్ కీలకం. శేఖర్ కమ్లా స్టోరీ టెల్లింగ్ స్టైల్తో పాటు ధనుష్ మాస్ యాటిట్యూడ్కి క్యారెక్టర్ డెప్త్ కలిపితే సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.